ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్కి వెల్కమ్. ఈరోజు నేను మీకు ఉదయగిరి రోడ్లోని బాపూజీ నగర్ అదే మున్సిపల్ ప్లాట్స్లో ఒక అద్భుతమైన ఇల్లు చూపించబోతున్నాను. ఇది మినీ అపార్ట్మెంట్లో ఇల్లు. దీన్ని మనం ఇప్పుడు చూద్దాం. మనకి చాలామంది వీడియోలు అయితే మన వీడియోలు చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయటం లేదు, ఫాలో చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ దయచేసి మీరు చూడటమే కాదు, చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది వచ్చి మనకి మున్సిపల్ ప్లాట్స్లోని బాపూజీ నగర్లో ఉంటుంది. ఇది ఇళ్ళ మధ్యలో ఉంటుంది. మనకి పార్క్ ఒకటి ఉంది పక్కనే. ఇది వచ్చి మనకి విట్స్ కాలేజీకి దగ్గరలో ఉంటుంది. ఉదయగిరి రోడ్లో విట్స్ కాలేజీ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చినాక కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉండే రోడ్లో ఉంటుంది. ఇది వచ్చి మినీ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్లో 4 ఫ్లోర్లు ఉన్నాయి. చాలా బాగా కట్టారండి. ఇందులో కింద 4 ఫ్లోర్లు కలిపి పార్కింగ్ కానీ మనకి మంచిగా ఇచ్చారు. ద్వారకా రెసిడెన్సీ. ఇది లోపలైతే చాలా మంచిగా వర్క్ చేశారు. ముందు చూద్దాము. ఇది 30 అడుగుల రోడ్డు అండి. ఇది మనకి కారుకు పోవటానికి రావటానికి కానీ చాలా బాగుంది. ఇది వచ్చి కార్ పార్కింగ్. మనకి లిఫ్ట్ 4 ఫ్లోర్లు కలిపి లిఫ్ట్. మినీ అపార్ట్మెంట్ అంటే ఉండడానికి మరింత మంది లేకుండా చాలా తక్కువగా ఉండేదానికి మంచి కింద అయితే మంచి స్పేస్ కూడా ఇచ్చారు. ఏమైనా ఫంక్షన్లు చేసుకోవాలన్నా కింద చాలా గ్రాండ్గా చేసుకోవడానికి మంచిగా స్పేస్ ఉంది. మనకి పైకి 4 ఫ్లోర్లు 2 ఫ్లోర్లు అమ్మేసి ఉన్నారండి. ఇంక 2 ఫ్లోర్లే ఉన్నవి. ఒకటి వచ్చి సెకండ్ ఫ్లోరు, ఇంకొకటి 4వది. ఇవి 2 ఉన్నవి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మేము ఓనర్తో డైరెక్ట్గా కూర్చోబెట్టి మాట్లాడిస్తాము. చూడండి, ఇది ఎంత చక్కగా ఉందో. చుట్టూ ఇళ్ళ మధ్యలోనే ఉంది. మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే మనకి మెయిన్ రోడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అండి. ఇది వెస్ట్ ఫేస్. ఇది మెయిన్ డోర్ అయితే వుడ్ వర్క్ మొత్తం బాగా చేశారు. మొత్తం టేక్తో చేశారు, మంచిగా చేయించారు. ఇల్లు కూడా చాలా సూపర్ అండి. ఇది 3 BHK, 3 బెడ్రూమ్లు వస్తాయి, 3 బాత్రూమ్లు, ఒకటి కామన్ బాత్రూమ్, 2 అటాచ్డ్ బాత్రూమ్లు. ఇది హాల్ అండి. సీలింగ్ కూడా మొత్తం చేసేస్తున్నారు. వుడ్ వర్క్ కూడా మొత్తం చేసేస్తున్నారు. ఇంక కంప్లీట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఇక మనం డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు దీంట్లో. ఇది హాల్ కూడా సీలింగ్ కూడా మొత్తం క్వాలిటీ వర్క్ చేశారు. ఇది వచ్చి డోర్లు. ఇవి మీ మెయిన్ డోర్ ఒకటే వుడ్ వర్క్ చేశారు. మిగతా అన్ని దారుబంధరాలని గ్రానైట్తో చేయించారు. చూడండి, అంతా గ్రానైట్తో చేయించారు. మనకి ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బంది రాకుండా ఉండటం కోసం మంచిగా చేయించారు. ఇది వచ్చి డైనింగ్ హాలు. ఇవి డైనింగ్ హాల్ ఎదురుగా 2 బెడ్రూమ్లు. ఒక బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ లేదు. దీనికి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ లేదండి. ఇది మామూలు మనకి ఎవరైనా గెస్ట్ వస్తే ఉపయోగించుకోవడం కోసం, దానికోసం. ఇది మనకి ఒకటి కామన్ బాత్రూమ్ చిన్నటి. అన్నిటికీ సీలింగ్ అయితే ప్రతి రూమ్కి చేస్తున్నారు. వేరు సీలింగ్. కబ్బోర్డ్స్ కూడా చూడండి ఎంత బాగా డిజైన్ చేస్తారు. కబ్బోర్డ్స్ కానీ, సీలింగ్ కానీ, కింద మనకి వేసిన టైల్స్ కానీ చాలా క్వాలిటీ వాడారు. అలాగే దారుబంధరాలు కూడా మనకు మంచిగా దాంతో గ్రాండ్తో చేశారు కాబట్టి చాలా బాగా లుక్ ఉంది. ఇది ఒక రూమ్ అండి. ఈ రూమ్లో అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. దీనికి కిటికీలకు కూడా అవి ప్లాస్టిక్ వాటితో చేశారు. మనకి గాలి రావడానికి మెస్ ఉండేలాగా మన కిటికీలు తీసినా కూడా మనకి మెస్ నుంచి ఏమి లోపలికి రాకుండా దాంట్లో ఇచ్చేశారు. ఇది వాష్రూమ్ అండి. దీనికి మంచిగా వెస్ట్రన్ ఇచ్చి మంచి కాస్ట్లీగా వాడారు. కమోడ్లు కానీ అవి బాగుంది. ఇక్కడి నుంచి మనం అది చూస్తే ఇది కబోర్డ్స్ అంటే అవి మామూలు డోర్ సిస్టమ్ ఇచ్చారు కబోర్డ్స్. ఈ రూమ్లో అయితే మనకి రోలింగ్ సిస్టమ్ ఇచ్చారు. మనం రోల్ చేసుకోవటం అట్లా. చూడండి, నేను చేసి చూశాను. బాగా క్వాలిటీతో, మంచి క్వాలిటీతో ఉన్నాయి అవి. ఇక్కడి నుంచి చూస్తే మనకి స్ట్రైట్గా కనిపించేది వంట రూమ్ అండి. ఈ వంట రూమ్ ఇది వచ్చి మనకి హాల్. ఇది హాల్ కాదు, సారీ, ఇది దేవుడి రూమ్ అండి. సపరేట్గా దేవుడి రూమ్ అయితే ఇచ్చారు. ఆ దేవుడి రూమ్ ముందు ఇది వంట రూమ్ ముందు ఉండేది ఇది మనకి డైనింగ్ చాలా పెద్దగా ఇచ్చారు. ఇది కామన్ బాత్రూమ్ ఎదురుగా ఉండేది. ఇది మన గెస్ట్లకు కానీ ఇంకోటి కానీ అందరూ ఉపయోగించుకోవడానికి బయట ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు లోపలే. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. దీనికి కూడా వాళ్ళు అటాచ్డ్ ఉంది. 2 అటాచ్డ్, 1 కామన్ బాత్రూమ్. అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనం ఉపయోగించుకోవటానికి కానీ దేనికైనా సరే. ఇల్లు అయితే చాలా పెద్దగా ఉందండి. ఇల్లు అయితే 1600 SFT పైన ఉంది. 1650 SFT దాకా. మనకైతే 23 అంకణాలు
23 అంకణాల్లో కట్టారు. ఇది మనకి కింద పార్కింగ్ ఏరియా అయితే మనకి 7 అంకణాలు ఇస్తున్నారు. ఇల్లు అయితేనేమో 23 అంకణాల్లో ఉంది. మనకి మొత్తం వచ్చేసరికి ఇల్లు పార్కింగ్ మొత్తం కలిపితే 30 అంకణాల్లో వస్తుంది మొత్తం. ఇది మనకి కాస్ట్ అయితే ఓనరు 70 లక్షల చెప్పారండి. రెండో ఫ్లోర్ అయితే దీన్ని బార్గెనింగ్ చేయవచ్చు మీకు నచ్చితే. ఇల్లు అయితే 70 లక్షలకైనా సూపర్గా ఉందండి. నేను చూసిన వాటన్నిటిలో సూపర్ వర్క్ చేస్తున్నారు. ఇది కిచెన్, ప్రతిదీ క్వాలిటీతో చేశారు. ఇల్లు కూడా చాలా పెద్దగా ఉంది. 23 అంకణాలు ఇల్లు అంటే మీకు 3 బెడ్రూమ్ చాలా స్పేస్ ఉంది. కింద అలాగే 7 అంకణాలు అంటే మనకి కార్ పార్కింగ్ కానీ మొత్తం చాలా బాగా వస్తుంది. కింద ఫంక్షన్ చేసుకోవడానికి కూడా మినీ అపార్ట్మెంట్ కాబట్టి 4 ఉంటారు. ఇక పైన కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది. కాకపోతే దానికి లోను ఇప్పుడు రాదండి, అది మార్ట్గేజ్లో ఉందంట. దాన్ని అయితే తక్కువ రేటుకి ఇస్తామన్నారు. అదైతే 60 లక్షలు చెప్పారు, ఇదైతే 70 లక్షలు చెప్పారు. మీరు ఎవరైనా వచ్చి మీకు నచ్చితే బార్గెనింగ్ చేయొచ్చు. అంటే బార్గెనింగ్ అంటే స్మాల్ బార్గెనింగ్ ఉంటుందని చెప్పారు. ఇక్కడ నుంచి ఇది బాల్కనీ అండి. ఇక్కడ నుంచి మనకు చూస్తే అది ఇక్కడ విట్స్ కాలేజీ చాలా దగ్గరగా ఉంటుంది. పక్కనే కాలేజీ మనకి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. రాను పోను కూడా మనకి అస్సలు ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మొత్తం సిమెంట్ రోడ్ వేసి ఉన్నారు. మనకి ఏ ఫెసిలిటీస్ కావాలో మనకి అన్ని ఫెసిలిటీస్తో మంచిగా ఉన్న అపార్ట్మెంట్ నేను చూసిన వాటిల్లో ఇది నెంబర్ 1 అండి. వర్క్ కూడా చాలా మంచిగా చేశారు ఇది, ఎందుకంటే నేను క్వాలిటీ కూడా మొత్తం చూశాను. మంచి క్వాలిటీతో మంచిగా నీట్గా చేశారు. ఇది చాలా బాగుంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి మాట్లాడిస్తాము. మీకు నచ్చితే అలా ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.